అయ్యో! ఎంత పెద్ద స్టేడియం నాయనా. అట్లా ఉంటది మా ఊర్లో కూడా. అబ్బా! నన్నెప్పుడు తీసుకుపోలేదే. సేమ్ షుగర్ ఫ్యాక్టరీలో అంతా మా ఊర్లాగే ఉంది. నేను ముందే చెప్పాను చిత్తూరు యాక్సెంట్ ఉందని. చిన్నప్పటి నుంచి ఉందనుకుంటా స్టోరీ. ఏం లేదు. వాడే అమ్మో! 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 ఈయన పాడాడు గూడా నా పాటల. They could have done a better dance job, I feel. జానీ మాస్టర్ అనుకుంటా. ఏది మొగం పైన ఘాట్. ఓకేలే నా కోసం. ఫ్రాన్స్ ట్రాన్స్ లాగుంది. రైట్. అదే గ్రేప్స్ తొక్కుతుంటారు. రైట్. టాప్ డాన్స్ స్టైల్ చాలా కష్టం అవి అతని ఏజ్కి. అదే అనమాట హైలైట్ సాంగ్. సాంగ్ బేసిక్ ఉంది బట్ డాన్స్ లిరిక్స్ కూడా బాగానే ఉంది. నువ్వు దేంతో కంపేర్ చేస్తున్నావు? ఏఆర్ రెహమాన్ పాటలు స్లోగా ఎక్కుతాయి. ఫస్ట్ టైం విన్నప్పుడే ఎక్కువ. చిక్కిరి కూడా నాకేం నచ్చలా ఫస్ట్ టైం. తర్వాత బాగనిపించింది. అసలు ఏఆర్ రెహమాన్ పాడాడు తెలుగులో తెలుసా? జానీ మాస్టర్ నువ్వు కరెక్ట్. కోత ఏంటి బాగానే ఉన్నాయి స్టెప్స్. మొత్తం క్రికెట్ ఉంది. క్రికెట్ షుగర్ ఫ్యాక్టరీ. ఇది పాన్ ఇండియా మూవీయా? ఇదైతే బేసిక్ జానీ మాస్టర్ స్టెప్. ఇది మధ్యలో ఆ బీట్ బాగానే ఉన్నిందిలే. చాలా ఫిట్ గా ఉన్నారు కదా. ఉంది అది ఉంది ఆ దెబ్బ ఉంది. వాళ్ళు కావాలనే పెడుతున్నారు. ఇది వెనకెళ్ళు సిక్రీ పాటలు ఒకటి పెట్టినాడు. అది అతని సిగ్నేచర్ స్టెప్. ఐ మీన్ షార్ట్ ఏమో హెలికాప్టర్ షార్ట్ లాగా. సిక్రీలో ఒకటి ఉందా, దీంతో ఒకటి పెట్టాడు. అది అతని సిగ్నేచర్ షార్ట్ ఉంటుంది చూడు. ఇదా నేను చూడలేదు నిజంగా. నేను ఇంకా ఇట్లా కడతాడేమో అనుకున్నాను. I mean, overall song I'm not very excited, but movie ki I am. Simple plain movie లానే ఉంది. లైక్ ఆ మూవీలో అంటే పెద్ద వైలెన్స్లు ఇట్లాంటివి లేకుండా
రంగస్థలం టైప్. రంగస్థలంలో వైలెన్స్ లేదు. రంగస్థలం కూడా ఫ్యామిలీ స్టోరీ. వాళ్ళ అన్నని చంపినందుకు రివెంజ్ తీర్చుకుంటాడు. మధ్యలో లవ్ స్టోరీ ఉంటది. అట్లానే ఇది కూడా ఏదో స్టోరీ. మధ్యలో క్రికెట్ ఎలిమెంట్ యాడ్ చేసినట్టున్నారు. ఏం నువ్వు? చెప్పు నువ్వేమనుకుంటున్నావు? పాట గురించి నేనేం పెద్ద నాకేమి పాట ఏదన్నా బిగిల్ పాట నేను చూడలేదు. ఆ పాట నాకు కొంచెం ఇన్స్పిరేషన్ ఉంది. అది కూడా ఏదమ్మా చెప్పు. ఏఆర్ రెహమాన్ అది కూడా సేమ్ కొంచెం అట్లే ఉంది. బీట్ బాగా తగ్గిపోయింది. ఏమో బాలీవుడ్ వాళ్ళ కోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసినట్లు ఉంది. తెలుగు వాళ్ళకైతే ఇంకా బేస్ లేదు. ఇది కొంచెం స్లోగా ఉంది ఇక్కడ. అదేమి ఇంట్రో సాంగ్ అని వాళ్ళేం చెప్పలేదే. విప్లవ సాంగ్ ఇది. ఓ యా మేబీ అతని ఇంట్రో సాంగ్ ఉండొచ్చు. కానీ మెయిన్ స్టెప్స్ అంతా రివీల్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇంకా ఉంటాయి సాంగ్ లో స్టెప్స్ అనుకుంటున్నాను. ఇంకొక మంచి ఇంకా ఏదో చెప్పేసి ఉంటారు.